ప్రీవియస్ క్లాస్లో కొల్లాయిడ్స్, సస్పెన్షన్స్, కొల్లాయిడ్ ఎగ్జాంపుల్స్, టిండాల్ ఎఫెక్ట్ ఇవి డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ క్లాస్లో select a room where the sunlight falls directly through a window. Close the windows in such a way that a slit is left open between the windows. Don't close completely. What do you see? ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్రింద చూద్దాం. We can also observe this phenomenon while walking on a road having a lot of trees on both sides. When the sunlight passes through branches and leaves, you see the path of dust particles. This phenomenon అంటే టిండాల్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ మనం పరిశీలిస్తామంటే వాకింగ్ చేసేటప్పుడు ఎక్కడ రోడ్డు మీద చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో రోడ్డుకు రెండు వైపులా చాలా రకాల చెట్లు ఉంటాయి, లాట్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. అప్పుడు ఆ సన్లైట్ దేని గుండా పాస్ చేయాలి? బ్రాంచెస్, కొమ్మలు, ఆకుల మధ్యలో నుంచి లైట్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఆ పాత్ చూస్తే మనకు టిండాల్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. టిండాల్ ఎఫెక్ట్ లాగా. ట్రై టు అబ్జర్వ్ దిస్ టిండాల్ ఎఫెక్ట్ ఇన్ the kitchen when the smoke from the stove is exposed to sunlight. స్టవ్ నుండి పొగ వస్తూ ఉంటుంది. స్టవ్లో నుంచి పొగ, ఆ పొగ మీద సన్లైట్ పడే మాట అయితే మనకు అప్పుడు ఒక పాత్ కనిపిస్తుంది. దాన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటాం. డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్ దిస్ ఫినోమినన్ ఇన్ ద సినిమా హాల్స్? సినిమా హాల్స్లో వెనక కూర్చొని ఉంటే సినిమా ప్రొజెక్టర్ నుంచి మనకు ఆ టిండాల్ ఎఫెక్ట్ మనం పరిశీలించవచ్చు. Have you ever got an opportunity of going through deep forests? If you go through deep forest, you can Tyndall effect in the forest. Tyndall effect in the forest. When sunlight passes through the canopy of a dense forest, mist contains tiny droplets of water which acts particles of colloid dispersed in air. Sunlight passes through the
ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్ అంటే బాగా దట్టంగా ఉన్నటువంటి అడవులలో, దాంట్లో మనము ఈ టిండాల్ ఎఫెక్ట్ని చూడవచ్చు. కొల్లాయిడ్స్ డిస్పర్స్డ్ ఇన్ ఎయిర్. ఇదిగోండి, ఇవన్నీ మనకి టిండాల్ ఎఫెక్ట్సే. ఈ ఐస్ క్రీమ్ ఏ కొల్లాయిడ్? ఐస్ క్రీమ్ అనేది కొల్లాయిడ్ అవుతుందా? ఐస్ క్రీమ్ ఈజ్ ఏ మేడ్ బై చర్నింగ్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్, షుగర్ అండ్ ఫ్లేవర్స్. ఐస్ క్రీమ్ తయారయ్యేది దేనివల్ల అంటే మిల్క్ వల్ల, షుగర్ వల్ల, ఫ్లేవర్స్ అంటే దాంట్లో కలిపేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని చర్నింగ్ అంటే మనము అవి చిలకడం, చర్నింగ్ అంటే ఇవన్నీ చిలికితే మనకు ఐస్ క్రీమ్ ఫామ్ అవుతుంది. దిస్ మిక్సర్ ఈజ్ స్లోలీ చిల్డ్ టు ఫామ్ ఐస్ క్రీమ్. ఎప్పుడైతే ఇలా చర్న్ చేస్తామో, చర్న్ చేస్తే నిదానంగా ఐస్ క్రీమ్గా మారిపోతుంది. ది చర్నింగ్ ప్రాసెస్ డిస్పర్సెస్ ఎయిర్ బబుల్స్ ఇంటూ ద మిక్సర్ బై ఫోమింగ్ అండ్ బ్రేకప్ the large ice crystals into tiny particles. ఇలా చర్నింగ్ చేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిపోయి ఒక నురుగులాగా ఫామ్ అవుతుంది, ఫోమింగ్ ఫామ్ అవుతుంది. ఫోమింగ్ ఫామ్ అయిపోయి ఐస్ క్రిస్టల్స్, పెద్ద పెద్ద ఐస్ క్రిస్టల్స్ చిన్న పార్టికల్స్గా మారిపోయి పై భాగంలోని కనిపిస్తూ ఉంటాయి. ది రిజల్ట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ విచ్ contains solids, liquids and gases. ఈ మూడు ఉంటాయి ఐస్ క్రీమ్లో. సాలిడ్స్కి ఏమో మిల్క్ ఫ్యాట్స్ కానీ ఉంటాయి, మిల్క్ ప్రోటీన్స్ ఉంటాయి సాలిడ్స్ లాగా ఐస్ క్రీమ్లో. లిక్విడ్స్కి వాటర్ తీసుకుంటాం.
అంటే సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి. గ్యాసెస్కి ఎయిర్ బబుల్స్ వస్తాయి. నౌ కెన్ యూ గెస్ వెదర్ ద ఐస్ క్రీమ్ ఏ కొలాయిడ్ ఆర్ నాట్? కాబట్టి కొల్లాయిడ్ని ఐస్ క్రీమ్ని కొల్లాయిడ్ అనొచ్చు. అయితే డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ ఐడెంటిఫై చేయలేము. డిస్పర్షన్ ఫేజెస్, డిస్పర్షన్ మీడియమ్స్ అవి మనము ఐడెంటిఫై చేయలేము. అయితే ఇక్కడ మనకి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ 3 ఉంటాయి. సో మనకు హోమోజీనియస్ మిక్సర్లా కనిపిస్తుందంటే కాదు, హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ మిక్సర్. సస్పెన్షన్స్ అంటే బాటమ్స్ అని ఒక చోట ఉండవు కాబట్టి కొల్లాయిడ్ అనొచ్చు ఐస్ క్రీమ్ని. సస్పెన్షన్స్, కొల్లాయిడ్స్, ఈ 2 డిఫరెన్సెస్ మనం గమనిద్దాం. సస్పెన్షన్స్ ఆర్ హెట్రోజీనియస్ మిక్సర్స్, కొల్లాయిడ్స్ ఆర్ హెట్రోజీనియస్ మిక్సర్స్. సస్పెన్షన్స్ అనేవి హెట్రోజీనియస్ మిక్సర్స్, కొల్లాయిడ్స్ కూడా హెట్రోజీనియస్ మిక్సర్సే. సస్పెన్షన్స్ అనేవి హెట్రోజీనియస్ మిక్సర్స్, కొల్లాయిడ్స్ కూడా హెట్రోజీనియస్ మిక్సర్స్. మనం ఫస్ట్ తెలుసుకున్నాం. సస్పెన్షన్స్ అనేవి హెట్రోజీనియస్ మిక్సర్స్ అని తెలుసుకున్నాం, కొల్లాయిడ్స్ అనేవి హెట్రోజీనియస్ మిక్సర్స్ అని తెలుసుకున్నాం. ద పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్స్ కెన్ బి సీన్ విత్ నేక్డ్ ఐస్. The size of the particles of colloid are too smaller to be seen by naked eyes. So can be seen by naked eyes. So suspensions లో ఉన్న particles సస్పెన్షన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ సీన్ అవర్ ఐస్తో చూడగలం. కొల్లాయిడ్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా చిన్నగా ఉంటాయి, అయినప్పటికీ బీమ్ ఆఫ్ లైట్ ద్వారా మన కళ్ళకు కనిపిస్తాయి. The particles of suspensions scatter a beam of light passing through it and make its path visible. The particles of colloids are big enough to scatter off light passing through it, which makes its path visible. సో మనం లైట్ని పంపిస్తే ఇక్కడ సస్పెన్షన్స్లో పాత్ కనిపిస్తుంది, సస్పెన్స్లో పాత్ కనిపిస్తుంది. నెక్స్ట్ కొల్లాయిడ్స్లో కూడా ఆ లైట్ యొక్క పాత్ మనకు కనిపిస్తుంది. The solute particles settle down when a suspension is kept undisturbed. When the particles settle down, it does not scatter light anymore. అన్డిస్టర్బ్ చేసే మాట అయితే
సెటిల్ డౌన్ అడుగు భాగంలోకి చేరుతాయి పార్టికల్స్, సోలిడ్ పార్టికల్స్ సస్పెన్షన్స్లో. అప్పుడు డస్ నాట్ స్కాటర్ లైట్ ఎనీమోర్, ఎలాంటి లైట్ని స్కాటర్ చేయదు. The particles don't settle down when the colloid left undisturbed. సో కొల్లాయిడ్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ మనం డిస్టర్బెన్స్ చేయకుండా అడుగు భాగానికి రావు. కొల్లాయిడ్ ఈజ్ ఏ క్వైట్ స్టేబుల్, అవి కొంచెం స్టెబిలిటీగా అనిపిస్తాయి, అంటే హోమోజీనియస్ మిక్సర్స్ లా కనిపిస్తాయి. Suspension is unstable. The components can be separated from the mixer by the process. సస్పెన్షన్స్ అనేవి అన్స్టేబుల్గా ఉంటాయి. సస్పెన్షన్స్ అనేవి అన్స్టేబుల్గా ఉంటాయి. వీటిని సపరేట్ చేయొచ్చు ఈ సస్పెన్షన్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ప్రాసెస్ల ద్వారా, కొన్ని ప్రాసెస్ల ద్వారా చేయొచ్చు. The components cannot be separated from the mixer by the process of filtration, decantation, or filtration of decantation. Cannot be separated components. ఫిల్టరేషన్ ద్వారా కానీ డీకాంటేషన్ ద్వారా కానీ మనము ఈ కాంపోనెంట్స్ని సపరేట్ చేయలేము. దీనికి సెంట్రిఫికేషన్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెపరేషన్. దీనికి సెంట్రిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ ఉపయోగిస్తారు వీటికి. ఎందుకంటే పాల నుంచి పెరుగు వెన్నని తీసాం కదా, పాల నుంచి వెన్నని తీసాం. సో అలా అక్కడ ఉపయోగించిన మిషన్ సెంట్రిఫికేషన్ అంటారు. ఆ ప్రాసెస్ నుంచి సపరేట్ చేయగలమని చెప్తున్నాడు వేటంటి కొల్లాయిడ్స్ని. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే కొల్లాయిడ్స్, సస్పెన్షన్స్, వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. కొల్లాయిడ్స్, సస్పెన్షన్స్, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఆ టేబుల్ గురించి డిస్కస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఇప్పటి నుంచి ఇంకో డిఫరెంట్ కంటెంట్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దానికి ఇప్పటి వరకు నేర్చుకుంది సొల్యూషన్స్ గురించి, వీటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిక్సర్స్ని సపరేట్ చేయవచ్చా, హోమోజీనియస్ మిక్సర్నైనా హెట్రోజీనియస్ మిక్సర్స్నైనా సపరేట్ చేయవచ్చా చేయలేమా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి నుంచి మిక్సర్స్ని సపరేట్ చేయవచ్చా చేయలేమా అనే విషయం తెలుసుకుందాం. సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్సర్. ఒక మిక్సర్ని తీసుకొని ఈ మిక్సర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయాలంటే ఎలా చేసేటువంటి పద్ధతులు ఉన్నాయో లేవో మనకు టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో చూద్దాం. టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ ద టైప్స్ ఆఫ్ మిక్సర్స్. డూ యూ నో టెక్నిక్స్ టు సపరేట్ దీస్ మిక్సర్స్ ఇంటూ దేర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్. టైప్స్ ఆఫ్ మిక్సర్ తెలుసుకున్నాం మనం, హోమోజీనియస్ మిక్సర్ అండ్ హెట్రోజీనియస్ మిక్సర్స్. వాటికి సపరేట్ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్లు ఉపయోగిస్తారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. యూజువల్లీ హెట్రోజీనియస్ మిక్సర్స్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ దేర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ by simple physical methods like hand picking, sieving, filtration, etc. as we use on our day-to-day life.
హెట్రోజీనియస్ మిక్సర్ని సపరేట్ చేయవచ్చు. ఏ పద్ధతులు ఉపయోగించంటే హ్యాండ్ పికింగ్ అంటే చేతితో ఏరివేయడం. బియ్యంలో రాళ్ళు ఉన్నాయనుకుందాం. ఇది హోమోజీనియసా హెట్రోజీనియసా అంటే డిఫరెంట్ ఉంటాయి, కలిసి ఉంటాయి. మన బియ్యం వేరు, రాళ్ళు వేరు. ఇప్పుడు దాన్ని హెట్రోజీనియస్ మిక్సర్ అంటారు. ఇప్పుడు వెంటనే ఆ రాళ్ళని మనం ఏరవచ్చు. హ్యాండ్ పికింగ్. ఫిల్టరేషన్ మనం టీ తయారు చేసుకున్న తర్వాత ఆ టీ పొడిని కానీ కాఫీ పొడిని కానీ ఫిల్టర్ చేసి సపరేట్ చేస్తుంటాం. సమ్టైమ్స్ స్పెషల్ టెక్నిక్స్ హ్యావ్ టు బి యూజ్డ్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్. Sometimes special techniques have to be used for the separation of components of mixer. మిక్సర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేషన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ వాడదాం. We have learned in class 6th class how to separate mixers into various ways like flotation, filtration, crystallization, chromatography, etc. Let's see as more. 6th class లో ఫ్లోటేషన్, ఫిల్టరేషన్, క్రిస్టలైజేషన్, క్రోమటోగ్రఫీ ఇవన్నీ డిస్కస్ చేశారు 6th క్లాస్లో. కానీ మనం ఇప్పుడు ఈ క్లాస్లో కొన్ని డిస్కస్ చేద్దాం ఎలా సపరేట్ చేస్తారనేది. సో ఈ క్లాసులో ఫస్ట్ సపరేట్ చేసేటువంటి పద్ధతి పేరు ఏంటంటే సబ్లిమేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా మనం సపరేట్ చేయవచ్చు. Take 1 tablespoon of common salt, 1 tablespoon of ammonium chloride and mix them. కామన్ సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ కామన్ సాల్ట్ ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. అమోనియం క్లోరైడ్ ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. కామన్ సాల్ట్ ఏ స్టేట్లో ఉంటుందంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అమోనియం క్లోరైడ్ ఏ స్టేట్లో ఉంటుందంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. రెండు మిక్స్ చేస్తే కనుక్కోలేము ఏది సాల్ట్ ఏది అమోనియం క్లోరైడ్ అని. ఇది హోమోజీనియసా హెట్రోజీనియస్ అంటే మిక్స్ అయిన తర్వాత హోమోజీనియస్ మిక్సర్. ఎందుకంటే రెండు మనకి క్యాచ్ చేయలేము, అంతా ఒకే రకంగా అనిపిస్తుంది కాబట్టి ఇది హోమోజీనియస్ మిక్సర్. Is the mixer heterogeneous? Give examples. How do we separate the salt and ammonium chloride? Salt ను అమోనియం క్లోరైడ్ ఎలా సపరేట్ చేస్తారు? Take the mixer in a China dish. Take the mixer in a China dish.
సాల్ట్ అమోనియం క్లోరైడ్ ఉన్నటువంటి మిక్సర్ని చైనా డిష్లోకి తీసుకోవాలి. మిక్సర్ని చైనా డిష్లోకి తీసుకోవాలి. డయాగ్రామ్ పరిశీలిస్తే ఇదిగోండి చైనా డిష్. ఇదిగో ఈ పాత్ర పేరు, ఈ పాత్రని చైనా డిష్ అంటాం. ఈ చైనా డిష్లోకి ఏం తీసుకోవాలంటే మనం మిక్స్ చేసినటువంటి మిక్సర్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ అండ్ సాల్ట్, మిక్సర్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ అండ్ సాల్ట్ అనేటువంటి మిక్సర్ని చైనా డిష్లోకి తీసుకోవాలి. చైనా డిష్లోకి తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్నాం. టేక్ ఏ గ్లాస్ ఫన్నెల్ which is big enough to cover the dish. ఒక గ్లాస్తో చేసినటువంటి ఒక ఫన్నెల్ తీసుకోవాలి. అయితే అది ఆ ఫన్నెల్ ఎలా ఉండాలంటే డిష్ని కవర్ చేయాలి, క్లోజ్ చేయాలి. డిష్ని కవర్ చేయాలి. ఇదిగోండి ఇన్వర్టెడ్ ఫన్నెల్. ఇదిగోండి ఇది గ్లాస్తో చేసి ఉంటారు. ఇది ఇన్వర్టెడ్ ఫన్నెల్. ఇక్కడ అంతా ఇదిగో చైనా డిష్ని క్లోజ్ చేసింది చూడండి. చైనా డిష్ మొత్తాన్ని క్లోజ్ చేయాలి. Plug the mouth of the funnel with cotton and invert it over the dish shown figure 9. ఇదిగోండి కాటన్ ప్లగ్, ఒక దూదిని ఇక్కడ వచ్చేటువంటి వేపర్స్ బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడ దూదితోటి మనము క్లోజ్ చేయాలి ఆ ఇన్వర్టెడ్ ఫన్నెల్ యొక్క చివరి భాగాన్ని. Keep the dish on the stand of stove and heat for some time and observe the walls of the funnel. Keep the dish on the stand of stove and heat for some time and observe the walls of the funnel. ఇదిగోండి స్టాండ్ ఉన్నటువంటి ఒక స్టవ్ తీసుకున్నాం. ఒక స్టవ్ తీసుకొని ఆ స్టవ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మంట వస్తుంది చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో. చూడండి ఇక్కడ మంట పెట్టి హీట్ చేయాలి. హీట్ చేస్తే ఫస్ట్ చైనా డిష్ హీట్ అవుతుంది.
ఇనిషియల్లీ యూ ఫైండ్ వేపర్స్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ అండ్ దెన్ సాలిడిఫైడ్ ammonium chloride on the walls of the funnel. Initially you find vapors of ammonium chloride and then solidified ammonium chloride on the walls of the funnel. ఎప్పుడైతే మనం ఇక్కడ హీట్ చేస్తామో ఆ హీట్ చేసినప్పుడు ఈ చైనా డిష్లో ఉన్నటువంటి అమోనియం క్లోరైడ్ మరియు సాల్ట్కి ఎప్పుడైతే హీట్ తగిలిందో అమోనియం క్లోరైడ్ ఏమవుతుందంటే అమోనియం క్లోరైడ్ సాలిడ్ స్టేట్లో ఉన్న అమోనియం క్లోరైడ్ అది స్టార్టింగ్ వేపర్స్గా మారిపోయింది గ్యాస్ స్టేట్లోకి. సాలిడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి మారింది. సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి మారింది, లిక్విడ్ స్టేట్గా మారదు అమోనియం క్లోరైడ్. సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి మారితే దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేస్తే అది సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి వెళ్తే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే సబ్లిమేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అమోనియం క్లోరైడ్ సాలిడ్ స్టేట్లో ఉంది, వెంటనే అది ఏమైందంటే గ్యాస్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఇలా గ్యాస్ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి. వేపర్స్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ యొక్క పొగలు వస్తాయి. వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే వెంటనే ఆ అమోనియం క్లోరైడ్ మళ్ళీ ఏమవుతుందంటే సాలిడిఫైడ్ అమోనియం క్లోరైడ్ అవుతుంది. పొగలకు వచ్చిన చల్లబడితే ఈ ఏరియాలలో ఈ యొక్క ఫన్నెల్ యొక్క గోడలకి అమోనియం క్లోరైడ్ పేరుకుపోతుంది. సో మనము ఈ అడుగు భాగంలో సాల్ట్ మిగిలిపోతుంది. ఇక్కడ మాత్రం అమోనియం క్లోరైడ్ ఉంటుంది. కాబట్టి అమోనియం క్లోరైడ్ని సాల్ట్ని ఈ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాం. ఈ ప్రాసెస్ని సబ్లిమేషన్ అంటారు. Sublimation means a solid substance it changes to gaseous state without liquid state. సో లిక్విడ్ స్టేట్ లేకుండా సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి వెళ్తే ఆ ప్రాసెస్ని సబ్లిమేషన్ అంటారు. వాటి సబ్లిమేషన్ ద్వారా సపరేట్ చేసేటువంటి పదార్థాలు ఏంటని అడగవచ్చు. విచ్ సబ్స్టెన్సెస్ సపరేట్ to the process of sublimation? Salt and ammonium chloride. Answer: salt and ammonium chloride. China dish, ammonium chloride and salt, vapors of ammonium chloride, solidified ammonium chloride, inverted funnel, కాటన్ ప్లగ్. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. Try it for mixers that have camphor అంటే కర్పూరం. కేంఫర్ అంటే కర్పూరం. ఆర్ నాఫ్తలిన్ అంటే కలరా ఉండలు. మన బట్టలలో పురుగులు పట్టకుండా బీరవాళ్ళలో ఒక రౌండ్గా ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి అవి బట్టలలో ఉంచుతుంటారు, వాటిని నాఫ్తలిన్స్ అంటారు. అదేవిధంగా క్యాంపర్స్ కర్పూరాలను కూడా వీటి యొక్క మిక్సర్స్ని కూడా మనం సపరేట్ చేయవచ్చు ఈ పద్ధతి ద్వారానే, సబ్లిమేషన్ ద్వారానే.
సో ఇది సబ్లిమేషన్ అంటే అర్థం. సబ్లిమేషన్. నెక్స్ట్ కంటెంట్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ యాక్టివిటీ 7. ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. ఎవాపరేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా, ఎవాపరేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనము హోమోజీనియస్ మిక్సెస్ని సపరేట్ ఎలా చేద్దామో చూద్దాం. Take a beaker and fill it. ఒక బీకర్ తీసుకొని బీకర్ని ఫిల్ చేయాలి టు హాఫ్ ఇట్స్ వాల్యూమ్ విత్ వాటర్. టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ ఇట్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ విత్ వాటర్. ఒక బీకర్ తీసుకొని ఒక బీకర్ తీసుకున్నాం. ఆ బీకర్ తీసుకొని బీకర్ ఉన్నటువంటి వాల్యూమ్లో సగం వాల్యూము వాటర్ తీసుకున్నాం. Keep a watch glass on the mouth of the beaker shown figure 10. బొమ్మలో చూపించిన విధంగా వాచ్ గ్లాస్ని ఉంచాలి బీకర్ పైన, బీకర్ యొక్క మౌత్ పైన. ఎందుకంటే వాచ్ గ్లాస్ ఎక్కడ ఉంచాం? బీకర్ యొక్క మౌత్ అంటే ఇది, ఈ ఏరియాలో ఈ వాచ్ గ్లాస్ని ఉంచాం. Put few drops of ink on the watch glass. ఇంకు తీసుకున్నాం ఎక్కడ? వాచ్ గ్లాస్లో చూడండి, ఇదిగోండి ఇంకు, బ్లూ కలర్లో ఉన్నటువంటి ఇంకు తీసుకున్నాం. Heat the beaker and observe the watch glass. Continue heating till you do not observe any further change on the watch glass. What is evaporated from the watch glass? Is there any residue on the watch glass? We know that ink is a mixer. ఇంక్ అనేది ఏంటంటే ఒక మిక్సర్, హోమోజీనియస్ మిక్సర్. దీంట్లో ఏముంటుందంటే డై ఉంటుందంటే, డై అంటే కలర్ ఉంటుంది, ఇన్ వాటర్, ఈ రెండు ఉంటాయి. వీ కెన్ సపరేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఇంక్ యూజింగ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా వాటర్లో ఉన్నటువంటి కలర్ని మనం సపరేట్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు ముందు ఇక్కడ వాటర్ హీట్ అయిపోతాయి. ఈ వాటర్ హీట్ వల్ల ఆవిరిపోయి వాచ్ గ్లాస్ని టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఈ హీటు బాగా ఈ ఇంకు తగినప్పుడు ఇంకులో ఉన్నటువంటి వాటరు వేపర్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది.
ఇంకా ఏం మిగిలిందంటే కలర్ మిగిలింది, డై. కాబట్టి ఇలా ఇంకులో నుంచి డైని మనం సపరేట్ చేయగలం ఏ ప్రాసెస్ ద్వారా అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా.